టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. ఆంధ్రప్రదేశ్ గత పాలకులు తమను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారులు భయం గుప్పెట్లో ఉండిపోయారు. నన్ను విశాఖలో రోడ్లపైకి కూడా రానివ్వలేదు. బెదిరింపులు బూతులతో రెచ్చిపోయారు. మా కుటుంబ సభ్యులను కూడా నిందించారు. కూటమి ప్రభుత్వం రాకపోయి ఉంటే ఏపీ ఎలా ఉండేదో ఆలోచించండి. సుపరిపాలన అందించేందుకు మేమందరం ఏకమయ్యం. ఇప్పుడిప్పుడే చీకటి నుంచి వెలుగులోకి వస్తున్నాం అని తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ బెస్ట్ అవైలబుల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బకాయిలు ఉండడంతో తమ పిల్లలను పాఠశాలకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చీఫ్ జగన్ పల్నాడు పర్యటనపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఆ పర్యటనలో పోలీసుల వైఫల్యం కనిపించిందని మీడియా సమావేశంలో చెప్పారు. సింగయ్య మృతిపై ఎస్పీ మాట మార్చారని అన్నారు. 2 రోజులుగా దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు పవన్ పర్యటనలకు అడ్డు చెప్పామా అని ప్రశ్నించారు. యుఎస్ వెళ్ళాలనుకునే వారికి అలర్ట్. యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అలర్ట్. ఎఫ్ఎం అంటే విద్యార్థి వృత్తి శిక్షణ ఎక్స్చేంజ్ విజిటర్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారందరూ తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్ ను పబ్లిక్ కు అందరికీ కనిపించేలా మార్చాలని యుఎస్ ఎంబసీ ఇండియా సూచించింది. దరఖాస్తుల గుర్తింపు అమెరికాలోకి ప్రవేశానికి అర్హతను నిర్ధారించడానికి ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. గత పాలకులు విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మంత్రి లోకేష్ విమర్శించారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ప్రజాప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నాం అని సుపరిపాలన సదస్సులో లోకేష్ తెలిపారు. జవాన్లతో వరుణ్ ధవన్ పుషప్స్ ఛాలెంజ్. బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ నటిస్తున్న బోర్డర్ 2 షూటింగ్ పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జరుగుతోంది. ఈ క్రమంలో ఆర్మీ క్యాడెట్లతో వరుణ్ సరదాగా గడిపారు. వారితో కలిసి నకీల్ పుషప్స్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. వరుణ్ ప్యాట్ క్యాడెట్లు ఛాలెంజ్ ప్రారంభించగా చుట్టూ ఉన్నవారు ప్రోత్సహించారు. అనంతరం జవాన్లను ఆలింగనం చేసుకుని వారితో కాసేపు ముచ్చటించారు. అత్తకోడళ్ళు ఆషాఢ మాసంలో కలిసి ఉండడం గల కారణాన్ని ప్రొఫెషన్ కర్త చాగంటి కోటేశ్వరరావు గారు వివరించారు. శ్రావణ మాసం వచ్చేసరికి వర్షాలు పడటంతో ఆషాఢంలో వ్యవసాయ పనులు మొదలవుతాయి. భార్యతో ఇంట్లోనే కొడుకు ఉండటంతో అత్త కోడలికి మనస్పర్ధలు వస్తాయని తెలిపారు. కొత్తగా పెళ్లైన వారు ఆషాఢంలో కలిస్తే ఏప్రిల్లో పిల్లలు పుడతారని, వివిధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో పుట్టింటికి పంపిస్తారని మరికొందరు అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ గాంధీజీ కళ్ళ కన్న గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేశారని ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నర్సాపూర్ మండలం చిప్పలూర్తి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి కూడా డబ్బులు కరువయ్యాయని విమర్శించారు. వర్షాకాలం సీజన్లో ప్రజలు వ్యాధుల బారిన పడితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మిల్కీ బ్యూటీ తమన్నాతో బంధానికి నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. దంగల్లో గీతా పోగట్గా నటించిన ఫాతిమా సనాతో విజయ్ రిలేషన్ లో ఉన్నట్లు సినీ వర్గాల్లో తాజాగా మరో చర్చ మొదలైంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఎస్ఎం లో వైరల్ అవ్వడం ఈ ప్రచారానికి మరింత బలమిస్తోంది. దీనిపై ఆ నటుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలే ఇప్పుడు చేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. గొంతులు కోస్తామనే బెదిరింపులకు, తాటాకు చప్పులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. చట్టబద్ధంగా వ్యవహరించారు కాబట్టి పద్ధతిగా ఉన్నామన్నారు. ఎన్నో దెబ్బలు తిని ఇక్కడి వరకు వచ్చామని, పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారదీస్తామని ఆయన మాట్లాడారు. ఇది ఇవాళ టాప్ 10 న్యూస్. మరొక టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.